హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ టాస్క్లో తను కూడా విన్ అవుతుంది. ఇంకా అన్ని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఏ ఫుడ్ ఎలా ఉందో అనేసి తను అన్ని టెస్ట్ చేసి అందరూ టెస్ట్ చేసి తనకు నచ్చిన పాయింట్స్ చెప్తూ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ఇస్తూ ఉంటుంది. ఏమైంది ఏమి అంటే నా టేస్ట్ బాగలేదు, అంతకు బాగలేదు, కాకపోతే ఎవరి టేస్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత వీళ్ళు వర్క్లో బిజీ అవుతూ ఉంటారు. వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వేరే అతనితో వచ్చేసి ఇంకా ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎందుకు నువ్వు ఇంకా స్ట్రగుల్ అవుతున్నావు, నేను ఏమైనా స్ట్రగుల్ చేస్తున్నాను అంటే అలా ఏం లేదు అనేసి ఇంకా తను చెప్తుంది. ఈ వెదర్ నీకు నచ్చలేదా అంటే అలా ఏం లేదు, అంటే నేను ఇలా ఎక్కువ వెనకాల పడుతున్నాను కదా కంపెనీలో, నీకు అది నచ్చట్లేదా, రూమర్స్ అంతా స్ప్రెడ్ అవుతుంది, అది నీకు తప్పు అనిపించట్లేదా అంటే అలాంటివి ఏమి నాకు అనిపించట్లేదు. ఒకవేళ వెనకాల పడితే రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతుందంటే నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అంత సీన్ లేదులే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా లిన్ అండ్ నియా మాట్లాడేటప్పుడు అంత లోపల వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. బిజినెస్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాము అనేసి ఇంకా లిన్ కవర్ చేస్తాడు. లిన్ కవర్ చేస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది, ఏంటి నిజం చెప్పు, మీ మధ్య ఏం జరుగుతుంది అనేసి అడుగుతుంటే, అవునా ఎందుకు భయపడాలి, నేను భయపడను కానీ నాకేం అవసరం అనేసి ఇంకా ఆలోచించి, అవును తను నా వెనకాల పడుతున్నాడు, తను నా కోసం వెతుకుతున్నాడు, నీకు తెలుసా అంటే అవునా నిజమా నాకు తెలియదు అనేసి ఇంకా తను చెప్తాను, నాకు తెలిసి ఇలాంటివి ఎలా ఉంటుంది, తను చాలా బ్రేవ్ పర్సన్, తను నాకు చాలా కరెక్ట్. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి నిజం చెప్తుంది, అవును తన వెనకాల పడుతున్నాడు అనేసి ఇంకా తను మెసేజ్ చేస్తుంది, కీప్ ఇట్ అప్ అనేసి. ఎందుకు ఇలా మెసేజ్ చేశాను, తను ఏమి ఇంకా మెసేజ్ చేయలేదని చూస్తుంటే ఇంకా తను కాల్ చేస్తాడు. ఏంటి మెసేజ్ చేసావు ఏంటి అంటే అది రాంగ్గా వచ్చిందంటే, అవునా కీప్ ఇట్ అప్ అంటే ఏంటి అంటే అదే నువ్వు వెనకాల పడుతున్నావు కదా, అది ఇంకా బాగా ఇచ్చేయి, అంతా గాసిప్ అవ్వాలా, మనమే టార్గెటింగ్ అవుతామేమో, కాస్త జాగ్రత్తగా ఉండు అంటే సరే సరే నేను జాగ్రత్తగా ఉంటాను అనేసి ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి మార్నింగ్ అవుతుంది. వీళ్ళు టూర్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. వేరే దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు కంపెనీ గురించి స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, ఆ కంపెనీ స్టార్ట్ చేయడం కోసం వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేస్తారు. అక్కడ ఇంకొక అతను ఉంటాడు, మో అనేసి. అతను మో ఉంటాడు కదా ఫస్ట్లో, తన వల్లే నేను మీకు ఒప్పుకోలేదు, తనకి యాటిట్యూడ్ చాలా ఇదిగా ఉంటుంది, ఏదో మీకోసం నేను ఒప్పుకుంటున్నాను అనేసి ఇంకా అక్కడ ఉండే అతను వచ్చేసి అక్కడంతా సరౌండింగ్స్లో చూపిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు మెసేజ్ చేసుకుంటూ ఉంటారు, ఏమైంది ఏమనేసి. ఇంకా వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా వచ్చింటారు, ఇంకో ఆమె కూడా వచ్చింటుంది. తను వాళ్ళతో మెసేజ్ చేసి తనతో ఉండే ఇంట్రెస్ట్ చూసేసి ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి స్పాకి వెళ్తారు. స్పాకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడికి రారు. ఇంకా తిని అక్కడికి వెళ్ళి కొత్త మొబైల్ కొనుక్కుంటుంది. కొత్త మొబైల్ కొనుక్కొని అక్కడ వ్యూ చాట్ ఉంటుంది, అదే వాట్సాప్ లాగా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇంకా మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అనేసి అడుగుతుంటే లేదు తను రానన్నాడు, అందుకంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, నేను నీకు అక్కలాగా చెప్తున్నాను, నేను ముందు కంపెనీలో వర్క్ చేసినప్పుడు నా మీద తన మీద రూమర్స్ అనేది స్ప్రెడ్ అయ్యింది, కాకపోతే రూమర్స్ స్ప్రెడ్ అయిన తర్వాత తన వాల్యూ కోసం వచ్చేసి తను నన్ను బ్లేమ్ చేశాడు. సో అలాంటివి నీ లైఫ్లో రాకుండా ఉండడానికి నేను ముందే చెప్తున్నానంటే సరే అలాంటివి ఏం రాకపోతే పర్వాలేదు, ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ప్రాబ్లం చేయదంటే నాకు పాస్ట్లో అలాంటివి ఫేస్ అయింది, నేను ఎలా ధైర్యం చెప్పుకోవాలి నాకు తెలుసు, నువ్వేం ఫైల్ అవ్వద్దు, నువ్వు ధైర్యం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా తనకి చెప్తూ ఉంటుంది. ఇంకా లిన్ మార్నింగ్ వచ్చేసి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. ఇంకా ఏమైంది ఏమంటే తను ఇలా నాకు అడ్వైస్ ఇచ్చిందంటే అవునా సరేలే మంచిది అనేసి ఇంకా వ్యాంగ్ ఇలా అనిందని చెప్తుంటే సరే అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ తను ఇంత హ్యాపీగా ఇంకా అక్కడ ఉండే షాపింగ్కి వెళ్ళేసి ఇంకా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏమైంది ఏమి అనేసి ప్రాజెక్ట్ గురించి వేరే మెటీరియల్స్ గురించి అడుగుతుంటే సరే నీకు మెటీరియల్స్ నేను చూపిస్తానండి అనేసి అక్కడ ఉండే వాళ్ళు మెటీరియల్స్ చూపిస్తారు. ఇంకా తను నాకు చాలా క్వశ్చన్స్ అడిగింది, ఎవరతను నువ్వు ఏంటి అనేసి అడిగిందంటే అవునా సరేలే అనేసి ఇంకా వాళ్ళంతా కలిసేసి ఇంకా అందరూ వచ్చేసి ఇంకా అక్కడ రోడ్ సైడ్ ఫుడ్ తింటూ ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా రూమ్కి వచ్చేస్తారు. ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా మరుసటి రోజు ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్కేసి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. ఇంకా తనకి ఫ్లైట్ అంటే కొద్దిగా భయంగా ఉంటుంది. వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి తను వచ్చేసి మళ్ళీ ఒక టెంపుల్కి వెళ్ళేసి తను ఇప్పుడు నాతోనే ఉండాలనేసి మళ్ళీ కోరుకునేసి వెళ్తుంది. ఇంకా హ్యూ బ్యాంక్లో తిన ఒక ప్రాజెక్ట్ చేస్తుంది క్రీస్.
తన పేరు క్లీరా. సో క్లీరా అని పెట్టుకుందాం. తను సెకండ్ లీడ్. క్లీరాకి వచ్చేసి కొద్దిగా జాంగ్ వచ్చేసి ఓవర్కమ్ చేస్తుంటే కానీ తనతో మీటింగ్ పెట్టుకుని ఉంటుంది. తన మీటింగ్ పెట్టుకునేసి ఇంక వాళ్ళందరూ హ్యాపీగా మూమెంట్లన్నీ షేర్ చేసుకుంటారు. ఇంకా సరే అనేసి ఏమవుతుంది అంటే ఇంకా తర్వాత వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా డ్రింక్ చేసేసి వస్తారు. ఏంటన్నా ఇలా చేసావు అనేసి ఇంకా జాంగ్ వాళ్ళ తమ్ముడు అడుగుతాడు. అలా ఏం లేదురా, నేను చాలా మిస్ అయినాను, నా గ్రాడ్యుయేషన్ ఇప్పుడు అది తిరిగి రాదు అనేసి ఇంకా అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి వీళ్ళు వచ్చేసి ఏదో ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇంకా సరేలే నైట్ అవుతుంది, స్నాక్స్ కోసం వెళ్తాను, ఆ తర్వాత నీకు షేర్ చేస్తానంటే సరేలే ఇంకెందుకు ఆలోచించడం అనేసి ఇంకా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటే అందరూ చాలా బాగా వర్క్ చేస్తారు అనుకునేసి ఇంకా వాళ్ళు వచ్చేసి అది మాట్లాడుతూ ఉంటారు. పిఓ గురించి సంబంధించినవి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ బ్రదర్ కాల్ చేస్తాను. న్యూయార్క్ బ్రదర్ కాల్ చేసి ఎలా ఉంది ఏమంటే ఇలా న్యూయార్క్కి మనం చెన్నై హోటల్స్కి వెళ్తాం కదా అంటే అవునా ఎందుకు రాలంత ప్లాన్ చేసామంటే ఏం కాదులే అక్క పోదామంటే సరేలే చూసానులే నువ్వు అంతా చేసేసి ఇప్పుడు ప్లాన్ వచ్చి సరేలే నాకు కుదిరితే నేను వస్తాను అనేసి ఇంక తను చెప్తుంటుంది. సరే అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకునేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా రూహి వచ్చి ఆ విషయాన్ని వచ్చేసి వాళ్ళు చాట్లో మెసేజ్ చేసుకుంటారు, ఇలా హాలిడేస్ మేము బయటకు వెళ్తున్నాము అనేసి. ఇంకా జాంగ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఆ విషయం చూసేసి ఇంకా జాంగ్ అడుగుతారు, అన్న న్యూయార్క్ ఏదైనా ప్లాన్ ఉందా అన్న అంటే నాకేం ప్లాన్ లేదురా అంటే సరే మన ఫన్ కోసం చెన్నై మోటర్స్కి వెళ్దామంటే సరే ఒకసారి అమ్మనంటే అమ్మ నా ఇష్టమే నా ఇష్టం ఉన్నేసి అని చెప్తుందంటే సరే వెళ్దామంటారు. ఇంకా వీళ్ళుగా ఆఫీస్లో కూడా ఎక్కడికైనా వెళ్దామా న్యూయార్క్కి స్విట్జర్లాండ్ ఎక్కడికైనా వెళ్దామంటే లేదు ఇట్లా నేను మా తమ్ముడు చెన్బో మౌంటైన్స్కి వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తా అంటే అవునా సరే మనం కూడా అక్కడికి వెళ్దాము అనేసి ఇంకా అందరూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఆఫీసర్ వచ్చి అవును అక్కడ మంచిగా ఉంటుంది వెళ్ళేసి రండి అనేసి ఇంకా చెప్తారు. వీళ్ళు వర్క్ లోకి వచ్చేసి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళు చేసే ఒక వర్క్ దగ్గర వచ్చేసి అంతా డెకరేషన్ చేస్తుంటారు న్యూ ఇయర్ కి. అక్కడికి వచ్చేసి వేరే గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని కొద్దిగా నీదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా సీసీ కెమెరా ఉంది కాబట్టి చూద్దాం అనేసి ఉంటారు. ఇంకా నియా వాళ్ళ సిస్టర్ ఉంటుంది. నియా వాళ్ళ సిస్టర్ ఉండడం వల్ల తను ఏం మాట్లాడు. నియా వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ నాన్నకు సెకండ్ వైఫ్ వాళ్ళ సిస్టరు. సో తను అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే సరేలే అనేసి నీకు కావాలంటే మనీ ఇస్తాను వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నువ్వు ఎందుకు తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా చేస్తావు అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అనవసరంగా గొడవలు అనేసి ఇంకా ఆ గొడవని పెద్దలు చేయకుండా సరే అనేసి సర్దుమవుతారు. ఇంకా వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్తుందమ్మా ఇలా నీ కనిపించింది అంటే కనిపించిందా ఏం నువ్వు గొడవ పెట్టుకున్నావు అంటే లేదమ్మా అంటే తనతో జాగ్రత్తగా ఉండు లేకపోతే మీ నాన్న ఇంప్రెస్ అనేది పోతుంది మనకి అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అమ్మ ఇంకోసారి అలా చేయనులే అమ్మ అనేసి అంటూ ఉంటారు. తను ఏమైనా మనీ ఇస్తుందంటే తను ఎక్కువ మనీ ఇవ్వట్లేదు అని చెప్తారు. ఇంకా ఏంటి మీ ఫ్రెండ్తో ఏదో గొడవ అయిందంట కదా అంటే నేను వాళ్ళ కోసం సపోర్ట్ చేశాను, తనేమో పీస్ఫుల్గా వెళ్ళాలనింది. సరేలే మా అమ్మాయి సైకాలజీ అంతే అనేసి ఇంకా తను చెప్పి ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీ న్యూ ఇయర్కి సంబంధించినవి అంతా అంటే అందరికీ మనీ ఇస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళకి. సో వాళ్ళంతా ఆ కంపెనీ మనకి సంబంధించిన గిఫ్ట్లు అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు తీసుకొని ఇంకెక్కడికి వెళ్తారు అనేసి ఇంకా తను వెళ్ళి పికప్ చేసుకుంటారు. ఇంకా పికప్ చేసుకొని నా ఎఫర్ట్స్ అంతా మంచిగానే పనిచేశాయి కదా అంటే సరే అనేసి ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఒక ప్లేస్కి వెళ్ళేసి ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీసుకి చెప్తాను అనుకున్నాను, వాళ్ళు పోయి అరెస్ట్ చేస్తారంటే సరేలే కానీ ఇప్పుడు ఏమైంది అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇంకా సరే ఇక్కడ బాగుంటుంది, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా వాళ్ళు అంటూ ఉంటే సరే ఇంకా నేను ఇంటికి వెళ్తాను నువ్వు ఉంటావు అంటే సరే అనేసి ఇంకా తను వెళ్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అంటే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి వాళ్ళిద్దరు చెప్పుకుంటారు. ఇంకా మరుసటి రోజు వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. ఇంకా వాళ్ళ నాన్నకి తనకి ఎక్కువ మాట్లాడవు, ఏమైంది ఎలా ఉన్నావు నువ్వేం నా ఫోన్ చేస్తే కూడా రిప్లై ఇవ్వట్లేదు అనేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా తన పాటికి తను ఉంటుంది. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.